లోక కళ్యాణం కోసం అమరావతిలోని టీటీడీ అనుబంధ ఆలయంలో శ్రీవారి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్నట్లు టీటీడీ ఈవో శ్యామలరావు పేర్కొన్నారు. మార్చి 15న తాళ్లాయిపాలెంలోని వెంకటేశ్వర ఆలయంలో నిర్వహించబోయేటటువంటి కళ్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లను ఈవో శ్యామలరావు పరిశీలించారు. కళ్యాణోత్సవానికి సీఎం చంద్రబాబు, మంత్రులు, ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ వేడుకకు 20,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు వెల్లడించారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నామని శ్యామలరావు స్పష్టం చేశారు. ఓకే, థ్యాంక్ యూ. శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో 25 ఎకరాల భూమిని ఉచితంగా కేటాయించడం జరిగింది. దాని తర్వాత 2019లో ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలయానికి శంకుస్థాపన చేయడం కూడా జరిగింది. ఆ తర్వాత 2019 ఫిబ్రవరి 10న నిర్మాణ కార్యక్రమాలని ప్రారంభించడం జరిగింది. 2022 జూన్ 9వ తేదీన టీటీడీ ఆలయాన్ని సంపూర్ణం చేసి అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. శ్రీవారి వైభవాన్ని దేశం నలుమూలల్లో అంతర్జాతీయంగా కూడా వ్యాప్తి చేసేందుకు, అలాగే లోక కళ్యాణార్థం కళ్యాణోత్సవాల్ని నిర్వహిస్తూ ఉంటాము. ఇక్కడ కూడా ప్రజలు పెద్ద ఎత్తున శ్రీవారి కళ్యాణం చేయాలని వాళ్ళు అడగడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేసి ఒక పెద్ద కార్యక్రమంలో శ్రీవారి కళ్యాణం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. దానికి సంబంధించి ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. ఈరోజు ఆ కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, అలాగే సిఆర్డీ కమిషనర్ గారు, అందరూ సీనియర్ అధికారులు కూడా ఈ ఏర్పాట్లు సమీక్షించడానికి, ఈ ఏర్పాట్లకి కోఆర్డినేషన్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. శ్రీవారి కళ్యాణానికి సుమారుగా 20,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము. దానికి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి సంతృప్తికరంగా శ్రీవారి కళ్యాణాన్ని వీక్షించడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం.